వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా మనం ఆల్రెడీ కొన్ని ఏపీ హిస్టరీ క్లాసెస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఏపీ హిస్టరీ క్లాసెస్ కంప్లీట్ చేసుకొని ఇది ఒక 11 టాపిక్స్. ఆ 11 టాపిక్స్ ఏంటంటే పూర్వ చారిత్రక యుగం నుండి ప్రాచీన పల్లవుల వరకు, అలానే ఆంధ్రదేశానికి ఐరోపా వారి రాక, అలానే బ్రిటిష్ వారి యొక్క ఆంధ్రదేశ ఆక్రమణ మరియు బ్రిటిష్ వారికి వ్యతిరేక నుండి తిరుగుబాట్ల భాగంగా సిపాయిల తిరుగుబాటు వల్లగా 11 టాపిక్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. గత క్లాస్లో తూర్పు చాళుక్య క్లాస్లో 11వ తూర్పు చాళుక్య రాజు వంటి గుణగ విజయాదిత్యుడి వరకు కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో నెక్స్ట్ ఉంటుంటే 12వ తూర్పు చాళుక్య భీముడితో క్లాస్ స్టార్ట్ చేస్తుంది. టోటల్ ఈ వీడియోలో మీకు టోటల్ 12 టాపిక్స్ టోటల్గా పూర్వ చారిత్రకం నుంచి తూర్పు చాళుక్యులు మరియు ఆంధ్రదేశానికి ఐరోపా వారి రాక నుంచి మరియు బ్రిటిష్ వారికి వ్యతిరేక తిరుగుబాటు టోటల్గా 12 టాపిక్స్ మీకు కేవలం 281 రూపాయలకి అందించడం జరుగుతుంది. 281 రూపాయలకి మనం అందించే ఈ తూర్పు చాళుక్యుల టాపిక్ ఓన్లీ కావాలంటే కనుక మీకు 59 రూపాయలకి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడండి, దగ్గర ఒక 110 పేజీల వరకు కంటెంట్ ఉంది. ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇవ్వటం లేదు. మరీ చెప్తున్నాను సార్, ప్రాక్టీస్ బిట్స్ అడుగుతున్నాను, ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వట్లేదు. ఒకవేళ టోటల్ సిలబస్ కంప్లీట్ చేసి టైం ఉంటే ఏమైనా మిస్టేక్ పాయింట్స్ ఉంటే అందించే బాధ్యత నాది. 99% అందిస్తాను. ఓకే, ఓన్లీ తూర్పు చాళుక్య టాపిక్ కావాలంటే 59 రూపాయలకి మీకు ప్రొవైడ్ చేస్తాను. టోటల్ ఈ 12 టాపిక్స్ కావాలంటే మీకు 281 రూపీస్, 281 రూపాయలకి మీకు అందించడం జరుగుతుంది. మీకు ఎవరో పీడిఎఫ్ కావాలంటే కనుక 6300498822లో వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ పీడిఎఫ్ చేసుకోండి. మన కంటెంట్ చాలా బాగుంటుంది, నేను చెప్పడం కాదు, అడివి స్టూడెంట్స్ కూడా చాలామంది తీసుకున్నారు. మీకు నచ్చితేనే పీడిఎఫ్ తీసేసుకోండి. దగ్గర 110 పేజీలు సింగిల్ పేజ్ బై 2 చేస్తే కదా 55 పేజెస్గా ఓనే వస్తుంది. దగ్గర 110 పేజీలతో పీడిఎఫ్ ఫుల్ టాపిక్ కంటెంట్తో. ఇంకో ముఖ్య విషయం, దీంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే నా దృష్టి తీసుకురండి, మనం కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా, ఇంకో విషయం చెప్తాను, మనం అందించే టాపిక్ ఫుల్ కంటెంట్తో ఉంటుంది. అర్థమవుతుందా? ఫుల్ కంటెంట్, దాని గురించి మీరు డౌట్ పడిన అవసరం లేదు. బిఎస్ఎల్ హనుమంతరావు బుక్, పి రఘునాథ్ సార్ బుక్, తెలుగు అకాడమీ బుక్ మరియు తెలుగు అకాడమీ ఏపీ హిస్టరీ ఎంఏ హిస్టరీ సమ్ బుక్స్ కంటెంట్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ మన పీడిఎఫ్ ఒకసారి క్లాస్ విన్నాకనే మీరు పీడిఎఫ్ తీసేసుకోండి. టోటల్ పీడిఎఫ్ కావాలంటే 281 రూపీస్, 280 రూపాయలు మీకు ప్రొవైడ్ చేయగలరు. మరి సార్ ఎప్పుడో తూర్పు చాళుక్యులు అంటే ఈ గుణగ వేపు చేశానంటే మెయిన్ ఈ తూర్పు చాళుక్య పీడిఎఫ్ అప్డేట్ కోసం మీకు క్లాస్ చేయడం జరుగుతుంది, అనౌన్స్మెంట్ కోసం. ఓకే, చూడండి, 12వ తూర్పు చాళుక్య రాజు చాళుక్య భీముడు. ఇతని యొక్క పరిపాలన కాలం 892 ఏడి నుండి 922 వరకు. ఇయర్స్ కొంచెం అటు ఇటుగా అని చెప్పాను, మళ్ళీ చెప్తాను, దాంతో అవసరం లేదు మనకి. క్రీస్తు శకం 892 కాలంలో 6వ విష్ణువర్ధన్ యొక్క పేరుతో రాజ్యాధికారానికి వచ్చిన వారే ఈ చాళుక్య భీముడు. ఈ చాళుక్య మరొక పేరు 6వ విష్ణువర్ధన్, మనం గుర్తుపెట్టుకోవాలి. ఈయన గుణగ విజయాది యొక్క తమ్ముడైనటువంటి విక్రమాదిత్యుని యొక్క కుమారునిగా రాజ్యాధికారానికి వచ్చిన వారే ఈ చాళుక్య భీముడు లేదా 6వ విష్ణువర్ధనుడు. ఇక్కడ చూడండి, చాళుక్య భీముని యొక్క పినతండ్రి, చాళుక్య భీముని యొక్క పినతండ్రి ఎవరు? యుద్ధమల్లుడు. చాళుక్య భీముని యొక్క పినతండ్రి యుద్ధమల్లుడు, అతని అనుచరులు చాళుక్య భీముడు సింహాసనాన్ని వ్యతిరేకించారు. దీంతో చాళుక్య భీముని యొక్క రాజ్యకాలం ప్రశాంతంగా సాగలేదు. అయితే పిఠాపురం శాసనం ప్రకారం ఈ వేయించిన వారు ఎవరు? మల్లప్ప దేవుడు. మల్లప్ప దేవుని వేయించండి. పిఠాపురం శాసనం ప్రకారం చాళుక్య భీముడు 360 యుద్ధాలు చేశాడు. వెరీ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ క్వశ్చన్. ఓకే, 360 చేసిన వారు ఎవరు? చాళుక్య భీముడు. గత ఎగ్జామ్లో అడగడం జరిగింది. చాళుక్య భీముని యొక్క కుమారుడు మరియు యువరాజు అయినటువంటి ఇరుమర్తి గండడు నాయకత్వంలోని చాళుక్య సైన్యం 2వ కృష్ణుడి సైన్యాలతో యుద్ధాలు చేయడం జరిగింది. మరియు ఇరుమర్తి గండడు 2వ కృష్ణుడి సైన్యాలకు నిరవధ్యపురం, వెరీ ఇంపార్టెంట్, నిరవధ్యపురం లేదా నిడవదోలు, పెరువంగూరు ప్రాంతాల వద్ద భీకర యుద్ధాలు జరిగాయి. వీటినే నిరవధ్యపురం యుద్ధం అని, పెరువంగూరు యుద్ధాలని చెప్పడం జరుగుతుంది. ఈ నిరవధ్యపురం లేదా నిడవదోలు యుద్ధంలో వల్లభుని యొక్క గజహయ దానుష్క బలాలు ఓడిపోయి పటాపంచలయ్యాయి. గత ఎగ్జామ్లో అడిగారు ఎవరి మధ్య జరిగింది ఈ నిడవదోలు యుద్ధం అని. అలానే పెరువంగూరు చూడండి, 1 సెకండ్.
పెరువంగూరు యుద్ధంలో ఇరుమర్తి గండడు రాష్ట్రకూట సైన్యాధిపతి వంటి గుండయ్యను వధించి రాష్ట్రకూట మరియు దాయాది సైన్యం పారదోలడం జరిగింది. మరియు ఈ యుద్ధాలలో తగిలిన గాయాల వల్ల ఇరుమర్తి గండడు మరణించడం జరిగింది. ఇరుమర్తి గండడు ఈ యుద్ధాల్లో మరణించడం జరిగింది. చాళుక్య భీముడు తన కుమారుడి స్మారకంగా వెడతలూరు గ్రామంను బ్రాహ్మణులకు దానంగా ఇవ్వడం జరిగింది. మరియు చాళుక్య భీముడి యొక్క పరిపాలనా కాలం యొక్క చివరి దశలో దేవాలయాల నిర్మాణము, సంగీత మరియు నాట్య సాహిత్యాలను ప్రోత్సహించడం జరిగింది ఈ చాళుక్య భీముడు. చాళుక్య భీముడు అత్తలూరు మరియు నరసరావుపేటలో శివాలయాలను నిర్మించడం జరిగింది ఈ చాళుక్య భీముడు. చాళుక్య భీముడు పంచారామాలు అనే పేరుతో ప్రసిద్ధ శైవ క్షేత్రాలను నిర్మించారు. గత చాలా ఎగ్జామ్లో కూడా మనకు అడగడం జరిగింది. ఇంపార్టెంట్గా చెప్పవచ్చు ఈ క్వశ్చన్. పంచారామాల యొక్క నిర్మాత చాళుక్య భీముడు, గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ పంచారామాల గురించి చూద్దాం. చూడండి, ఒకటి ద్రాక్షారామం. ఇదే ద్రాక్షారామ భీమేశ్వరాలయము. ఇది 2 అంతస్తులతో నిర్మితమైన ఆలయము. ఇది తూర్పుగోదావరి జిల్లాలో కలదు. నేటి కోనసీమ జిల్లా. 2 సామర్లకోట, ప్రాచీన భీమేశ్వరాలయం. ఇది తూర్పుగోదావరి జిల్లా ఉంది. నేటి కాకినాడ జిల్లాగా చెప్పవచ్చు. 3వది అమరావతి. దీన్ని అమరారామం అంటారు. ఇది గుంటూరు జిల్లాలో ఉంది. పాలకొల్లు, దీన్ని క్షీరారామం అంటారు. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో కలదు. మరియు గుణపుడి లేదా భీమవరం, దీన్ని సోమారామం అంటారు. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో. గత ఎగ్జామ్లో ఈ పంచారామ గురించి చాలాసార్లు అడగడం జరిగింది, మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతని యొక్క సామంతుడు, చాళుక్య భీము యొక్క సామంతుడు ఏంటి? చట్టప్ప బెజవాడ యొక్క ఇంద్రకీలాద్రిపై పార్థేశ్వరాలను నిర్మించారు. గత ఎగ్జామ్ అడిగారు. భారతదేశం నిర్మాత ఎవరు? నిర్మించిన వారు చట్టప్ప. అత్తిలి అనే శాసనం ప్రకారం ఇతని ఆస్థానంలో చల్లవ్వ అనే గాయకురాలు ఉండేదని ఆమెకు అత్తిలి అనే గ్రామం దానం చేసినట్టు తెలుస్తుంది. గత ఎగ్జామ్లో చూసుకోండి, చల్లవ్వ ఎవరి యొక్క ఆస్థాన కవి అని లేదా ఆస్థాన విద్వాంసులు అడగడం జరిగింది. చాళుక్య భీముడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ అత్తిలి శాస్త్రము అతనికి దానం చేసినటువంటి గ్రామం చల్లవ్వకని చెప్పడం జరిగింది. చల్లవ్వ తండ్రి మల్లన. ఇతను సంగీతంలో తంబూరిని వంటి వాడు, అంటే గొప్ప విద్వాంసుడని చెప్పవచ్చు. ఇతని యొక్క ఆస్థాన కవి మరియు శాసనకర్త ఏంటి? వామనుకి కవి వృషభుడు అనే బిరుదు కలదు. గత ఎగ్జామ్ అడిగారు. కవి వృషభుడు అనే ఎవరంటే వామనుడు లేదా వామనుకి అనే ఇతని పేరు వామనుడు, గుర్తుపెట్టుకోవాలి. కావ్యాలంకార సూత్ర అనే గ్రంథాన్ని రచించిన వారు భట్ట వామనుడు. ఇవి కూడా 2 ఒకటే. వామనుడు అన్న భట్ట వామనుడు 2 ఒకటే. ఇతని బిరుదు ఏంటి? కవి వృషభుడు. మరియు కావ్యాలంకార సూత్ర గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? భట్ట వామనుడు. ఈ భట్ట వామన మరియు వామన అనేవి ఒకేరని ఇద్దరు ఒకే చరిత్రకారుల యొక్క భావించడం జరిగింది. 13వ తూర్పు చాళుక్య రాజు 4వ విజయాదిత్యుడు. ఇతని యొక్క పరిపాలనా కాలం 922 నుంచి ఇతని యొక్క చాలా తక్కువ చెప్పవచ్చు. మొదటి చాళుక్య భీముని యొక్క 2వ కుమారుడిగా రాజ్యాధికారం వచ్చిన వారే 4వ విజయాదిత్యుడు. ఇతను గాంగ వంశస్థుడైనటువంటి వజ్రహస్త దేవుడు త్రికలింగ ప్రాంతాలను జయించి తన రాజ్యంలో కలుపుకున్నాడు. ఈ 4వ విజయాదిత్యుడు. దీంతో 4వ విజయాదిత్యుడు కళింగపై దండెత్తి విరజ అనే యుద్ధంలో చాళుక్య సైన్యాలు ఓడింపబడి కొల్లబిగండ యుద్ధ రంగంలో మరణించడం జరిగింది. ఇతనికి కొల్లబిగండ అనే బిరుదు కలదు. ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. కొల్లబిగండ అనే బిరుదు గల చాళుక్యరాజు ఎవరంటే మనకు 4వ విజయాదిత్యుడు. 4వ విజయాదిత్యుడు కొల్లబిగండ మీకు చెప్పు. నెక్స్ట్ మొదటి అమ్మరాజు. ఈయన 14వ రాజు. ఇతని పరిపాలన కాలం 927 నుండి 28 వరకు. ఇతను మొదటి చాళుక్య భీముని యొక్క కుమారుడిగా రాజ్యాధికారం రావడం జరిగింది. ఇతడు ఇటు గోదావరి నది తీరాన రాజమహేంద్రవరం లేదా రాజమండ్రి అనే పట్టణాన్ని నిర్మించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. గత చాలా ఎగ్జామ్ కూడా ఆడడం జరిగింది. మరియు రాజమహేంద్రవరం లేదా రాజమండ్రి అనే పట్టణ నిర్మాత ఎవరంటే మొదటి అమ్మరాజు. ప్రీవియస్ పేపర్లో చెక్ చేయండి, క్వశ్చన్ కూడా ఉంటుంది. ఇతడు తన రాజధానిని విజయవాడ నుండి రాజమండ్రికి మార్చాడు. రాజమండ్రిని నిర్మించాడు. తన రాజధాని విజయవాడ నుంచి రాజమండ్రికి మార్చాడు. ఓకే. మరియు కావ్యాలంకార చూడామణి గ్రంథం ప్రకారం రాజరాజ నరేంద్రుడు రాజమండ్రిని నిర్మించాడు. గుర్తుపెట్టుకోవాలి కూడా మనం. ఇతని తర్వాత ఇతని కుమారుడు భీముడు 9 మాసాలు పరిపాలన చేయడం జరిగింది. 9 నెలలు పరిపాలన చేశారు. మొదటి అమ్మరాజు యొక్క బిరుదులు విష్ణువర్ధన మరియు రాజమహేంద్ర. విష్ణువర్ధన మరియు రాజమహేంద్రని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 15వ తూర్పు చాళుక్యరాజు 2వ యుద్ధమనుడు. ఈయన పరిపాలనా కాలం 937 నుంచి 934. 2వ యుద్ధమల్లుడు రాష్ట్రకూట 4వ గోవిందుడు సహకారంతో భీముణ్ణి వధించి వేంగి రాజ్యాన్ని ఆక్రమించాడు.
ఇతడు బెజవాడ పట్టణాన్ని అభివృద్ధి చేశారు. రెండవ యుద్ధమల్లుడు. వైదిక మతాన్ని పాటిస్తూ విజయవాడ నందు కార్తికేయ ఆలయంను నిర్మించాడు. కార్తికేయాలు నిర్మించిన వారు ఎవరు? రెండవ యుద్ధమల్లుడు. గుర్తుపెట్టుకోవాలి మనం, ఇంపార్టెంట్. క్రీస్తు శకం 898 నాటి బెజవాడ శాసనం ప్రకారం చేబ్రోలును రాజధానిగా చేసుకొని పాలించాడు. రెండవ యుద్ధమల్లుడు. ఇతను జైన మతాన్ని పాటిస్తూ కరీంనగర్ జిల్లాలోని శనిగరం వద్ద ఒక జైన ఆలయాన్ని నిర్మించాడు. చరిత్రకారుల యొక్క ప్రకారం కుమార సంభవం రచించిన నన్నె చోళుడు, గత ఎగ్జామ్లో అడిగారు, నన్నె చోళుడు రచన గ్రంథం కుమార సంభవం. ఈ నన్నె చోళుడు ఇతను సామాంతుడనే వాదన కలదు. గుర్తుపెట్టుకోవాలి. చరిత్రకారుల యొక్క ప్రకారం రెండవ అమ్మరాజు ఇతన్ని హతమార్చి రాజ్యాధికారానికి వచ్చే 25 సంవత్సరాల పాటు పాలించడం జరిగింది. నెక్స్ట్ రాజు రెండవ చాళుక్య భీముడు 935 నుండి 945 ఏడీ వరకు ఇతని యొక్క పరిపాలన కళ. రెండవ చాళుక్య భీముడు ఇతనికి తెలుగు చోళ రాకుమార్తె లోకాంబిక ద్వారా రెండవ అమ్మరాజు జన్మించారు. కళింగ రాజ్య రాకుమార్తె అంకీదేవి, ఈమెకే మరొక పేరు ఊర్జప అంటారు, ద్వారా దానాన్నవుడు జన్మించాడు. ఇతని మచిలీపట్నం శాసనం బ్రాహ్మణ పరిషత్తును ప్రస్తావించింది. ఇంపార్టెంట్ ఇక్కడ. రెండవ చాళుక్య భీమునికి 2 భార్యలు కలరు. ఒకరు లోకాంబిక తెలుగు చోళ రాకుమార్తె, 2 అంకీదేవి ఊర్జప, ఈమె కళింగ రాకుమార్తె. రెండవ చాళుక్య భీముడి యొక్క బిరుదులు రాజ మహేంద్ర, గండ మార్తాండ, బృహద్ భీమ మరియు ఉమ్మడి చాళుక్య భీముడని ఇతని యొక్క బిరుదులు. గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ రెండవ అమ్మరాజు క్రీస్తు శకం 945 నుండి 970 వరకు. ఇతను రెండవ చాళుక్య భీముడి యొక్క రెండవ కుమారుడిగా రాజ్యాధికారం రావడం జరిగింది. ఇతను సింహాసనం అధిష్ఠించిన వెంటనే తన అన్న దానార్ణవుడు యుద్ధమల్లుని కుమారులైన బాడప మరియు తాళపరాజులు తిరుగుబాటు చేయడం జరిగింది ఇతని రెండవ అమ్మరాజుకు వ్యతిరేకంగా. చాళుక్య సామంతుడు సారోనాథుడంటి గండనారాయణ నాయకత్వంలో మద్దతు తెలపడం జరిగింది. బాడప మరియు తాళపరాజులకు మూలబల నాయకుడంటి పాండ్రంగడు మద్దతు ఇచ్చాడు. రాష్ట్రకూట 3వ కృష్ణుడు సైన్యం బాడప మరియు తాళరాజుకు మద్దతు నిర్వహించి రాజ్యంలోకి ప్రవేశించడం జరిగింది. ఇతడు 2 సార్లు సింహాసనం కోల్పోయి తిరిగి పొందడం జరిగింది. ఇతని భార్య చామకాంబ నాట్యముఖారవిందకు సూర్యరశ్మి వంటిదని చరిత్రకారుల యొక్క అభిప్రాయాలు. చామకాంబ కోరికమై జైళ్లకు కలచంబూరు అనే గ్రామంను దానం చేశారు. చామకాంబ గొప్ప సంగీత విద్వాంసురాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తాను చూడండి. ఈ గ్రామాలను దానం చేయడానికి మీరు ఒక లిస్టు తయారు చేసుకోండి. దగ్గరగా 10 to 15 ఉంటాయి. ఈ పీసీ టోటల్ మీద ఈ గ్రామాలు ఎవరికి దానం చేశారని ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. కనీసం 1 మార్క్ గెస్ చేయొచ్చు. ఓకే. రెండవ అమ్మరాజు జైన మతాన్ని పాటిస్తూ కలచెంబూరు నందు జైన బసలను నిర్మించడం జరిగింది. ఇతడు కమ్మనాడులోని మరియంపూడి గ్రామంను జైనుల కోసం దానం చేయడం జరిగింది. రెండవ అమ్మరాజు ఆస్థానంలో అడ్డకవి అనే ఒక జైన కవి ఉండేవాడు. ఈయన ఏనుగులకు శిక్షణ ఇవ్వడంలో అత్యున్నత ప్రావీణ్యుడిగా చెప్పవచ్చు. రెండవ అమ్మరాజు ఇతను శైవ జైన మతాలను రెండింటినీ సమానంగా ఆదరించి దేవాలయం నిర్మించి వాటిలో పూజా కార్యక్రమాల సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఇతడు అన్ని మతాల వారిని సమానంగా ఆదరించారు. అలానే ఇతను బ్రాహ్మణ మతాన్ని ఆదరించి పరమ బ్రాహ్మణ అనే బిరుదును పొందారు. అలానే విజయవాడలోని భువనాశ్రయ శివాలయానికి తడిగొండ గ్రామంను దానం చేయడం జరిగింది. ఇతని కాలంలో కాలాముఖ శైవం ఆంధ్రదేశంలో ప్రవేశించింది. ఇంపార్టెంట్ చెప్తాం. ఈ తడిగొండ అనే శాసనం ప్రకారం రెండవ అమ్మరాజు కాలం నాటి చైత్య తటాకం, భీమసుద తటాకం ఈనాటి కూడా చైత్య భూములకు నీరు అందిస్తుంది. నేటికి కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇతని ఆస్థానంలో పోతనభట్టు, మాధవభట్టు, బట్టి దేవులు అనేవారు ఉండేవారు. బట్టి దేవునికి కవి చక్రవర్తి అనే బిరుదు కలదు. రెండవ అమ్మరాజుకి కవి గాయ కల్పతరు. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం. కవి గాయ కల్పతరుని తూర్పు చాళుక్య రాజు అంటే రెండవ అమ్మరాజుకి. మరియు పరమ మహేశ్వర, పరమ భట్టారక అనే బిరుదులు ఉండేవి లేదా బిరుదులు కలవు. ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. రెండవ అమ్మరాజు మంచి యుద్ధవీరుడు, యుద్ధ నిర్వహణలో సమర్థుడు మరియు మతపరంగా ఉదారవాద భావాలు కలిగిన వాడని చెప్పవచ్చు. ఇతని కాలం నుండి కొన్ని రాష్ట్రకూటలు దాడులు జరగడం జరిగింది. క్రీస్తు శకం 956లో రాష్ట్రకూట రాజు వంటి 3వ కృష్ణుడు వేంగిపై దాడి చేయడం జరిగింది. రట్టేశుని యొక్క నాయకత్వంలోని రాష్ట్రకూట సైన్యం రెండవ అమ్మరాజును ఎదిరించలేక కళింగ దేశానికి పారిపోయాడు. దీంతో వేంగి రాజ్యం దానహన్నవుడి యొక్క వశం అయినది చెప్పవచ్చు. రెండవ అమ్మరాజు రాష్ట్రకూట సైన్యాలు వెనుదిరిగిన వెంటనే దానార్ణవుని తొలగించి వేంగిని ఆక్రమించాలని నిర్ణయించడం జరిగింది. ముదిగొండ చాళుక్యులైనటువంటి గొండియా మరియు మల్లన కళింగ గాంగులు దానవుని తల్లి కలిగ రాకపోయిన దానవునికి మద్దతునివ్వడం జరిగింది.
క్రీస్తు శకం 970లో దానానుడు రెండవ అమ్మరాజును హతమార్చడం జరిగింది. హతమార్చిన వారు దానాడు. ఇప్పుడు క్రీస్తు 970లో తాళపరాజు. ఇతని పాలన జనాదరణ పొందలేక వల్ల అతని సామంతులు, పన్రంగడి వంటి ఉద్యోగులు అమ్మరాజుకు పక్షం వహించడం జరిగింది. సారోనాథుడు వంటి నృపకాముడు తన కుమార్తెను అమ్మరాజుకిచ్చి వివాహం చేయడం జరిగింది. వీరందరి సహకారంతో అమ్మరాజు తిరిగి సింహాసనాన్ని ఆక్రమించడం జరిగింది. నెక్స్ట్ దానానుడు ఇంపార్టెంట్. ఇతను రాష్ట్రకూటులు ముదిగొండ చాళుక్యుల సహాయంతో రెండవ అమ్మరాజును హతమార్చి సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. ఇతని పరిపాలన కాలం 970 క్రీస్తు 973. నాటి రాష్ట్రకూట రాజు మూడవ కృష్ణుడు. ఇతని పాలనా కాలం నాటికి. మూడవ కృష్ణుడు యొక్క సైనాధిపతి కాకతీయ గొండన. కాకతీయ గొండన ఎవరు? ఇతను కాకతీయ రాజు, గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు శకం 970 నాటికి రాష్ట్రకూట్లు బాగా బలహీనపడడం జరిగింది. ఈ క్రీస్తు శకం 973 నాటికి రెండవ దైలప్పుడు రాష్ట్రకూట్లను ఓడించి కళ్యాణ చాళుక్య వంశాన్ని స్థాపించడం జరిగింది. తైలపుడు 108 యుద్ధాలు చేసి 88 దుర్గాలను ఆక్రమించారు. ఇతడు భీమవరంలో మాండవ్య నారాయణ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఎవరు? దానానుడు మాండవ్యాన్ని నిర్మించాడు. ఇతనికి రాజనారాయణ అనే బిరుదు కలదు. క్రీస్తు శకం 956లో చోళమండలం నందు మొదటి పరాంతకుని యొక్క మరణంతో అరాచకం అనేది ఎక్కువ అవడం జరిగింది. రాజరాజ చోళుడు చోళమండలం నందు అరాచకం అణచివేసి రాజ్య ప్రతిష్టను పునరుద్ధరించడం జరిగింది. ఇతని కుమారుడైనటువంటి మొదటి శక్తివర్మ వేయించండి పొన్నేరు కన్యం శాసనాల ప్రకారం దానానుడు దక్షిణ దేశ దండయాత్రను చేయడం జరిగింది. రాష్ట్రకూట్లు అధికారం క్షీణించడం గుర్తించిన దానానుడు రేనాడుపై దండయాత్ర చేయడం జరిగింది. ఇతడు రేనాడును పాలించే భువన త్రినేత వైదంబుల మహారాజు వంటి ఓడించి సామంతుడిగా చేసుకోవడం జరిగింది. ఇతను తనకు విశ్వాసపాత్రుడు ముదిగొండ చాళుక్య రాక వంటి మల్లన మరియు గండియలకు పొత్తపినాడునిచ్చాడు. ఇతని తర్వాత తొండై మండలంపై దండెత్తడం జరిగింది. ఇతని చామకాంబ సోదరుడి జటాచోడ భీముడు ఓడించి మరియు వధించి వేంగి సింహాసనాన్ని ఆక్రమించాడు. ఓకే, నెక్స్ట్ జటాచోడ భీముడు. ఇట్లా టోటల్ కంప్లీట్ క్లాస్ ఉందండి మనకు. ఇక్కడ కొంచెం చూద్దాం చూడండి. జటాచోడ భీముడు మధ్యయుగ ఆంధ్ర చరిత్రలో మహావీరులో సుప్రసిద్ధుడు అంటారు. ఈ క్లాస్ను ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను చూడండి. టోటల్గా 281 రూపీస్కి 281 రూపీస్కి మీకు టోటల్ 12 టాపిక్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇంకో ముఖ్య విషయం, తెలుగు చోడ్లు అనే టాపిక్తో పూర్తిగా ఏపీ హిస్టరీ ఏన్షియంట్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. ఇంకొక టాపిక్ ఉంది, చిన్న టాపిక్ అండి. దాంతో మీకు ఏపీ హిస్టరీ టోటల్ ఏన్షియంట్ పార్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ తూర్పు చాళుక్య టాపిక్తో ఇంకొక చిన్న టాపిక్ తెలుగు చోడ్ టాపిక్తో పూర్తి కంప్లీట్ అవుతుంది. ఓకే, ఈ టోటల్ 12 టాపిక్స్ మీకు 281 రూపీస్కి ప్రొవైడ్ చేస్తాను. మీలో పీడిఎఫ్ కావాలంటే కనుక 6300498822లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, కేవలం ఈ తూర్పు చాళుక్య కావాలంటే 59 రూపాయలకి మీకు ప్రొవైడ్ చేస్తాను. ఏం సార్ ఇంత ప్రైస్ పెట్టారంటే చూడండి, చాలా కంటెంట్ ఉంది మీకు. దగ్గర చెప్పాను కదా, 100 పేజెస్ అబోవ్ ఉంది. 100 పేజెస్ అబోవ్ ఉంది. మొత్తం చూడండి, చాలా బుక్స్ గ్యాదర్ చేసి మీకోసం ప్రొవైడ్ చేస్తున్నాను. పక్కన వచ్చే మీ టాపిక్ చూసేసుకోండి. మనం చెప్పాను కదా, బిఎస్ఎల్ హనుమంతరావు, రఘునాథరావు తెలుగు అకాడమీ ఏపీ హిస్టరీ ఎంఏ హిస్టరీ సంబంధించి బుక్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, క్లాసెస్ చూశాక మీకు చూసేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.